నేను మీతో ఆడను, అందరూ నన్ను కొడుతూనే ఉన్నారు. నీ చేతిలో కూడా తింటుంది కదా, కొట్టు. అరే రే తమ్ముడు, నేను దీని గురించి అసలు ఆలోచించలేదే. నేను కొట్టొచ్చు కదా, ఇప్పుడు చూడండి. ఐడియా ఇచ్చిన నన్ను కూడా కుమ్మేస్తున్నాడు, పారిపోండి. నాకు ఎగిరే శక్తి ఇచ్చినందుకు భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగా, ఇదిగో ఇప్పుడు చూడు, దీన్ని తీసుకో. వీడేంటి నన్ను గోడకు పోస్టర్లా అంటించేశాడు. ఇక్కడ చూడండి. సారీ మేడం, లేవండి మేడం. మేడం మేడం కళ్ళు తిరిగి పడిపోయారు. హనీ, నీళ్ళు తీసుకురా. ఏ నీళ్ళు తీసుకురావాలి? నార్మల్ లేదా ఐస్ వాటరా? తీసుకురా. ఆ నీళ్ళు మొహమ్మద్ జలాలే. అయితే బాత్రూమ్ నుంచి తీసుకొస్తాను. తాగే నీళ్ళని ఎందుకు వేస్ట్ చేయాలి? నేను ఎవరు? ఎక్కడున్నాను? మేడం మీరింట్లో ఉన్నారు. అవును, ఇది ఎవరిల్లు? నేనిక్కడ ఏం చేస్తున్నాను? మేడం తన గతాన్ని మర్చిపోయారు. ఎక్కడ మర్చిపోయారు తమ్ముడు? సిమ్లాకి వెళ్ళింది, వెళ్ళి తెస్తావా ఏంటి? ఎండాకాలం కదా, అందుకే వెళ్ళింది. కాశ్మీర్కి వెళ్ళి ఉండొచ్చు కదా, అక్కడ మంచు బాగా పడుతుంది. రండి మేడం, ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళదాం. హలో, డాక్టర్ ఉంటే పిలవండి. నేనే డాక్టర్ని. మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్, మేడం జ్ఞాపకాల్ని తిరిగి రప్పించాలి. అది షిమ్లాలో ఉంది, ఏరోప్లేన్ లో రమ్మని చెప్పండి. గాడిదలా మాట్లాడడం మానే హనీ. సారీ, ట్రైన్ లో రమ్మని చెప్దామా? మాట్లాడుకో. ఎందుకు ఏది మాట్లాడకూడదు? మేడం జ్ఞాపకాల్ని ఎలా మనం తిరిగి తెచ్చేది? అరే ఏం చేశారు? పేషెంట్ హనీ కాదు, మా మేడం గారు. ఈ మేడం గొంతు మా గొంతులా ఉన్నదేంటి? వీడు జోర్దార్, అర్థమైందా? జోర్దారా? ఆడవాళ్ళకు జోర్దార్ అని పేరు పెట్టరు కదా. ఈమెకు ఆడగొంతు కూడా లేదు. ఏంటి డాక్టర్, నేను లేడీని కాదు. ఇదిగో ఈవిడే మా మేడం. అసలు నేనెవర్ని? నేనెక్కడున్నాను? ఓరి దేవుడా, ఈమె తన విషయాన్నంతా మర్చిపోయిందా? నా దగ్గర 2 సూదులే కదా ఉండేవి. ఈమెకిప్పుడు థెరపీని మొదలు పెట్టాలి. సూపర్ సూపర్ సూపర్. ఆ థెరపీని స్టార్ట్ చేయండి. నేను ఈ రోజు సినిమాకి వెళ్తున్నాను, మీరే వైద్యం చేసుకోండి. కానీ డాక్టర్ మీరే కదా. ఏ డాక్టర్ సినిమా చూడడానికి వెళ్ళకూడదా? డాక్టర్ని సినిమా చూడొద్దా లేదు, థెరపీని మాత్రం చేయమని చెప్తున్నాం. థియేటర్ లోపలికి వెళ్ళి థెరపీ చేస్తే మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవ్వదా? డాక్టర్, థెరపీ ఇక్కడే చెయ్యండి. సార్, దయచేసి థెరపీ మొదలు పెట్టండి. నేనేమి చెయ్యలేను. మీరే ఈమెకి పాత గుర్తులు చెప్పండి. మీరు చెబితే అలా పాత గుర్తులు వచ్చేస్తాయి. అయితే ఇది చాలా సులభం కదా. అలాగైతే మీరు ఇంటికెళ్ళి చెప్పండి. నేనెవర్ని? ఎక్కడున్నాను? మీరే మేడం, మీరెప్పుడు క్లినిక్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి మనందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సరే రండి, త్వరగా వెళ్దాం. సరే, మీరు ఏ సినిమా చూడబోతున్నారు? నువ్వెందుకు అడుగుతున్నావు? ఈ పేరుతో కూడా ఒక సినిమా ఉందా? క్వశ్చన్ అడిగేలా ఒక సినిమా ఉంది, అది చూస్తే మీకు అర్థం అవుతుందా?
మేడం పాండవుల్లో భీముడే చాలా బలంగా ఉంటాడు. నువ్వు ఏమంటున్నావు? డాక్టర్ పాత విషయాలంతా గుర్తు చేయమని చెప్పారు కదా, అదే చేస్తున్నాను. అరే గాడిద, గతం అంటే హిస్టరీ సబ్జెక్ట్ కాదు. మేడం పుట్టినప్పటి నుంచి ఏవేవైతే జరిగాయో అవే గతం. మేడం 2 రోజుల క్రితం ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్స్ ని బయటపడేశారు. రేయ్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాత్రమే చెప్పు. మనం పిల్లో ఫైట్ చేస్తున్నప్పుడే కదా మేడం గతాన్ని మర్చిపోయారు. అందువల్ల మళ్ళీ మనం ఫైట్ చేద్దాం. వద్దు, ఇంకోసారి ఫైట్ చేస్తే ఇంకా మర్చిపోతారు. రేయ్ పాత విషయాలు చెప్తే మళ్ళీ గతం గుర్తుకొస్తుందని ఆ డాక్టర్ గారు చెప్పారు కదా. నేను చెప్పేది విను. పిల్లో ఫైట్ ఎలా పాత విషయం అవుతుంది? అది ఈ రోజేగా జరిగింది. అని ఆ, మర్యాదగా చెప్పింది చెయ్యి, వెళ్ళు. ఓకే. ఇల్లంతా చెత్త చెత్తగా చేసేశారు. మీ ఇంటి ఓనర్ మీరు ఇలా చేసినందుకు ఏమీ అనరా? సరే, ఇంతకీ ఈ ఇంటి ఓనర్ ఎవరు? ఎక్కడుంటారు? నేను ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాను? నేనెవరు? నా పేరేంటి? మేడంకి ఇంకా ఏది గుర్తు రాలేదు. ఐపీఎల్ ఆప్షన్స్ వస్తున్నాయని అందరూ చాలా బిజీగా ఉన్నారు. మీరు ముగ్గురేంటి అనవసరంగా ఈ గోడ మీద కూర్చున్నారు? చప్పట్లు కొట్టండి. మేడం అన్ని విషయాలు మర్చిపోయారు. ఏంటి? అవును, మేము కూడా చాలా వరకు ప్రయత్నించి చూసాం, ఏమీ గుర్తుకు రాలేదు. వర్షాకాలం పోయి ఎండాకాలం రాబోతోంది. మిస్ కాట్కర్, మీ జ్ఞాపక శక్తి కూడా పోయింది. చప్పట్లు కొట్టండి. మేడంకి జ్ఞాపక శక్తి పోయింది, మీరేమో కవిత చెప్తాను అంటున్నారు. సారీ మిత్రమా, మర్చిపోయాను. ఎప్పుడు ఫ్లోలో చెప్తూ ఉంటాను కదా, అలాగే వచ్చింది. నేనెవరు? నేనెక్కడున్నాను? అసలు నేనెవరు? ఇక్కడ ఏం చేస్తున్నాను? ఎండాకాలం రాని వర్షాకాలం రాని ఎప్పటికీ మీరే మా యజమాని. చప్పట్లు కొట్టండి. ఈ ఊర్లో కొత్త కొత్త కార్లు తిరుగుతున్నాయి, కానీ మన మేడంకి మాత్రం తల తిరుగుతోంది. చప్పట్లు కొట్టండి. పంచడేలాగా చెప్తే ఇలా పడిపోయిందంటే ఏం చెప్పినా వచ్చి నా మీద ఇలా గొడవ పడండి. త్వరగా ఇప్పుడు తన మీద నీళ్లు చల్లండి. మనం చేయాలని అనుకున్న పనిని బాగా చేస్తాం, ఇలా అనుకోకుండా అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోతాం. చప్పట్లు కొట్టండి. నీళ్ళలో తడవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీ ఆరోగ్యం పాడైపోతేనో కన్నా సార్, ఇలా తడవద్దని మీరైనా వాళ్ళకి చెప్పుండొచ్చు కదా. మేడంకి గతం గుర్తుకొచ్చేసింది. అసలు నాకేమైంది? మీ జ్ఞాపక శక్తి షిమ్లా వెళ్ళిపోయింది. ఏమిటి? మీ తలకి దెబ్బ తగిలింది మేడం, అందుకని మీరు అన్ని మర్చిపోయారు. సూపర్ సూపర్ సూపర్. ఆయన కవిత వల్ల మళ్ళీ మీకంతా జ్ఞాపక శక్తి వచ్చింది. మళ్ళీ మీరు అందరినీ గుర్తుపట్టగలుగుతున్నారు. మా తోటలో ఇప్పుడే కొత్త గులాబీ పూసింది. మా మేడం కి గంధం గుర్తొచ్చింది. చప్పట్లు కొట్టండి. అవును, ఇప్పుడు మనం తప్పకుండా కొట్టాల్సిందే.